కుట్రలు చేస్తున్నారని రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహించారు. రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ దగా చేస్తుందని మండిపడ్డారు. కొండలు గుట్టలకు రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అని అంటున్నారు. ఆ లెక్క తేల్చేందుకు సమయం అంటూ రైతు బంధును ఆలస్యం చేస్తున్నారని విమర్శలు చేశారు. 1,52,00,000 మందికి బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు ఇచ్చిందని గుర్తు చేశారు. రైతు బంధు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో భూమి కలిగినటువంటి మొత్తం రైతుల సంఖ్య కేవలం 6,488 మాత్రమే. దమ్ముంటే ఈ ప్రభుత్వాన్ని కాదు ఇన్ని లక్షలు అన్ని వేలు రికార్డు పెట్టమనండి, బయట పెట్టమనండి, చూపించమనండి. అంటే జరిగిన మేలును వక్రీకరించి చూపేటువంటి ఒక దుష్ట ప్రయత్నం ఇది. ఒక గ్రామం ఉంటే 2-3 వేల ఎకరాలు ఉంటే 5 ఎకరాల లోపు ఉండే వాళ్ళే మ్యాక్సిమం ఉంటారు. 7, 8, 9, 10 ఎకరాలు ఉన్నోళ్ళు కొద్ది మంది ఉంటారు, డజన్ మంది 2 డజన్ల మంది. 30-40 ఎకరాలు ఉండేటువంటి రైతులు ఒకరో ఇద్దరో ఉంటే ఉండవచ్చు. ఒక ఊర్లో ఉండరు కూడా ఉండరు. సహజంగానే 30-40 ఎకరాలు వచ్చినటువంటి రైతును చూసి అక్కడ ఉండేటువంటి 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉండేటువంటి రైతు నాకు ఇంతే వచ్చింది, నాకు ఎక్కువ వచ్చింది అని ఒక ఉదాహరణకు చూపించే అవకాశం ఉంది. కానీ మెజారిటీ ఎవరున్నారు, ఎక్కువ ఎవరున్నారు? ఇంకొకటి, దీని మీద చాలా చర్చ జరిగిందండి గతంలో. ఇంకొక అంశం నేను మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా, మళ్ళీ ఒకసారి చర్చించమని ఆలోచించమని కోరుతా ఉన్నా అందరినీ. అసలు రైతు బంధు దేనికి ఇచ్చినాం? మనం 100 సార్లు చెప్పినాం ఈ విషయంలో. శాసనసభలో చెప్పినాం, బయట చెప్పినాం, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్పారు. ఇది కేవలం ఒక రైతుకు ఎదిరిచ్చే పెట్టుబడి మాత్రమే కాదు. అది మాత్రమే కాదు, పెట్టుబడే రైతుకు సాయమే, కానీ అది మాత్రమే కాదు. ఈ దేశంలో ఉండేటువంటి తెలంగాణ కాదు, భారతదేశంలో ఉండేటువంటి భూమి పడావు పడకుండా 1 ఎకరా పడావు లేకుండా మొత్తం భూమి శిస్తాయి పంటలు పండితే అది దేశ సౌభాగ్యానికి దోహదపడుతుంది. పచ్చదనం పెరుగుతుంది, ఉపాధి వస్తుంది, వ్యవసాయ అనుబంధ రంగాలలో పని పెరుగుతుంది, దాని అనుబంధ పరిశ్రమలు పెరుగుతాయి. ఈ రకంగా ఒక సైక్లిక్ ప్రాసెస్లో విపరీతమైన హ్యూమన్ యాక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఈయన హైదరాబాద్లో ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండి రైతు బంధు వస్తేనంటే ఈయనకు బెనిఫిట్ అయ్యి ఉండొచ్చు. అంతకుముందు బీడు పెట్టిండి, ఇప్పుడు వచ్చినందుకు అది ఒక అట్రాక్షన్. కనీసం పోయి ఎవరికైనా ఎవరికి ఇచ్చి నా భూమి బీడు పడవద్దు చేయాలని చెప్పిస్తాడు. అట్లా తెలంగాణలో ప్రతి ఇంచు భూమి సాగుకు యోగ్యమైంది. నిజం కాదా ఇది? ఈ దేశ సౌభాగ్యాన్ని పెంచేది కాదా, దోహదపడేది కాదా? మీకు ఆ తాత్వికత అర్థం కాదు, దాని పునాది అర్థం కాదు, ఎందుకు ఇస్తున్నామో తెలియదు. రైతుల్ని మోసపుచ్చి ఆశ చూపించి ఆచరణ సాధ్యం కాని విధంగా రాష్ట్ర రైతాంగం మొత్తం 3 పంటలు వేస్తారనండి. 2 పంటలు కదా పండేది. ఎవరో అరాకోరా కొద్ది మంది కూరగాయలు గిరాయలు వేసుకునే వాళ్ళు 3వ పంట వేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.